స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. నా కోరిక ఒకటే, విశాఖ జిల్లా వచ్చే ఎన్నికలు దుంపురిగూడ మండలం మొత్తం కురుడి గ్రామం నుండి కూటమి ప్రభుత్వం పతాకాలతో పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం పదే పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్. మమ్మల్ని అంత ప్రేమించారు సార్. సమస్య ఉంది సార్. మేము కనీసం బయట వెళ్ళడానికి కూడా కాళ్ళు మరకని వెళ్తున్నాం సార్. మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్. మాకు ఒక వంతెన డుంగరానికి పెద్దపడకు మధ్యలో వంతెన ఉంది సార్. గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు డ్రైనేజ్ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు ప్రేమించి మా గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరు ముందుకు రాలేదు సార్. సార్ మేము చాలా ఇబ్బంది పడినాం సార్. మా గ్రామంతా మేము పంగ కనీసం కాలు మడకలు అడిగినాం సార్. నాకు ఇచ్చి మా పీటీజీ గ్రామంతా కనీస సౌకర్యాలు ఉందండి. మీరు మొన్న చాలా గుర్తించారు సార్. అందుకు రుణపడమంటాం సార్. వచ్చేట పోయింట్స్ నోటీస్కే చాలా తక్కువ సార్. మీరు మొన్న ప్రేమించి తెచ్చక అంబర్స్కే ప్రేమించి వెళ్ళారు సార్. ఏమైతే సార్ మేము ఇచ్చి మారుమూల ప్రాంతంతా మీరు బంధువులు పెట్టుకోవడం డబ్బులంటే నాకు ఇప్పటి వరకు రోడ్డు వేయలేదు సార్. కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావాల్సిన ఇప్పుడు సార్ అంబాసిడర్ తీర్థం చూసుకోవాలని